ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఎందుకంటే వీరు ఏ విధంగా ప్రవర్తించారో మీరు చూడండి. స్టార్టింగ్ వచ్చి రాగాలు ఎంత చక్కగా పలకరించి ఉన్నారు, ఎంత చక్కగా మాట్లాడి ఉన్నారు. అమ్మ ఇది పర్మిషన్ లేదు, మిమ్మల్ని ఎవరికి జరుపుకోమని అన్నారని చెప్పేసి అన్నారు. ఓకే, వారి మాట విని అవన్నీ కూడా సర్దుకొని తీసేస్తుంటే మళ్ళీ వారిలో ఏమనుకున్నారో వారి దగ్గర ఉన్న మెగాఫోన్ లాక్కొని సౌండ్ బాక్స్ని పగలగొట్టి అసభ్యకార్యమైన మాటలు మాట్లాడుతూ వారందరినీ తిట్టి వారిని కొట్టారు. అంతేకాకుండా వెళ్ళిపోతున్న వారిని బండి మీద వెళ్తున్న వారిని ఆప్ చేసి వారిని కొట్టడం, ఇష్టానుసారంగా చేయడం, ఇది ఎంతవరకు న్యాయము? దేశం అదేనా నేర్పిస్తుంది, రాజ్యాంగం అదేనా నేర్పిస్తుంది? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నారు. ఏది మనుషులేది? మనుషుల్లో మానవత్వం అనేది లేదు. తమిళనాడులోని మొన్న జరిగిన ఎలక్షన్లోని ఆయన గెలగాలే విజయ్ దళపతి. ఆయన ఏం చెప్పారు? హిందూ, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఎటువంటి గొడవలు జరిగినా వారందరినీ తీసుకెళ్ళి లోపలేసేమన్నారు. మరి మన రాష్ట్రం ఏంటి ఎలా జరుగుతుంది? మన రాష్ట్రం అయితే ఉంది, మన దేశం అయితే ఉంది, ఏ దేశం అయితే ఉంది, అందరూ మనుషులే. మనుషుల్లో మానవత్వం అనేది లేదు. హిందువు కాదు, ముస్లిమ్స్ కాదు, క్రిస్టియన్స్ కాదు, ఎవరినైనా సరే ఒక్కలాగా చూడాలి. ఫస్ట్ పాస్టర్ విడిచు ఫస్ట్ పాస్టర్ విడిచు ఫస్ట్ లే మట పడింది ఏమన్నా పండుగ
ఈ గుడి అది ఎండోమెంట్ కనుక్కున్నది గాలి బుగ్లో మాట మీకు ఇది చేస్తే మళ్ళీ చర్చలు చేస్తారు రోజు ఇదే అమ్మ పువ్వు బండి 2 బండ్లు